యుద్ధం ప్రారంభమయ్యాక గెలుపు మాత్రమే లక్ష్యం కావాలి. అందులో నీతి నియమాలు అనేటటువంటిది ఉండదు. యుద్ధ నీతి అనేది ఎప్పుడో చచ్చిపోయిందనడానికి మహాభారత యుద్ధం సందర్భంలో కలి లక్షణాలు వచ్చేసినాయి అని చెప్పబడినటువంటిది అశ్వత్థామ కుంజరహ నుంచి కర్ణుడి మరణం దాకా ఆనాడే ధర్మంలో గెలవటమే ధర్మం తప్పించి మరేమీ లేదన్నటువంటిది మాట్లాడుకున్న రోజులు. కాబట్టి ఇప్పుడు రేవంత్ ముందున్నది కాపాడుకోవడం, తను తీసుకొచ్చిన 10 మందిని కాపాడుకోవడం, తన నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళని వెళ్ళనీయకుండా చూసుకోవడం. ఇప్పుడు సాధ్యమవుతుందా లేదా? ఒక పక్కన తను ఇటు పక్కన చేస్తూ 20 మందిని ఇంకా తెచ్చుకోగలగాలి. తెచ్చుకోగలకపోతే వీళ్ళందరూ అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు పడితే వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరిగితే అదొక పెద్ద పరీక్ష అవుతుంది. ఇంకో పక్కన సొంత పార్టీలో అటు బట్టిని దెబ్బకొట్టే ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు, పొంగులేటిని దెబ్బకొట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అంటే అంతా కూడా రేవంత్ వైపుకి ఏళ్లు పెట్టి చూపిస్తున్నటువంటి సందర్భం. వెనకాల ఏదో కథ నడిపిస్తున్నారు అన్నటువంటిది. అలాగే మంత్రులకి సంబంధించినటువంటి వార్తలు వీటి వెనకాల సంథింగ్ ఏదో జరుగుతోంది అంటే ఇంటర్నల్ ఫైటింగ్ ఆల్రెడీ ప్రారంభం. మన 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు, ఒక మంత్రి మీద అసంతృప్తి అంటే దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఎలా సాధ్యమవుతుంది అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇవన్నిటి మధ్యన ఉపయోగం ఉంటుందా, నష్టం ఉంటుందా? ఓ పక్కన సూపర్ 6లు ఇచ్చేసామని చెప్పినంత మాత్రాన అందిన వాడికి తెలుసు, అందరి వాడికి తెలుసు. అదే సందర్భంలో పాలన ఎలా ఉందో అనుభవించిన వాడికి తెలుసు, కష్టపడ్డటువంటి వాడికి తెలుసు, బాగుపడ్డోడికి తెలుసు. బాగుపడ్డ వాళ్ళ పర్సంటేజ్ ఎంత, కష్టపడ్డ వాళ్ళ పర్సంటేజ్ ఎంత అన్నటువంటి ఎన్నికలకు సంబంధించి నడుస్తుంది. దానికి తోడు ఎమోషన్స్ని రేవగొట్టేశారు. అటు వర్గీకరణ ఎమోషన్ రేగింది, ఇటు బీసీల ఎమోషన్ రేగింది. వర్గీకరణ ఎమోషన్ని కంట్రోల్ చేయడానికి బీసీల ఎమోషన్ తీసుకొస్తే ఈ 2 ఎమోషన్స్ మధ్యన అసలు పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా నడపగలుగుతారు? అంతకుముందు ప్రశాంతంగా అంటే కేసీఆర్కి ముందు అయితే ఇలాంటి సంఘర్షణల వాతావరణం వల్లనే, ఆంధ్ర తెలంగాణ సంఘర్షణల వాతావరణం వల్లనే కేసీఆర్ని గెలిపించారు. కేసీఆర్ వచ్చాక ఇలాంటి సంఘర్షణల వాతావరణం లేనే లేదు. ఇప్పుడు మళ్ళీ భావోద్వేగభరితమైన సంఘర్షణల వాతావరణాన్ని సృష్టించుకుంటున్నటువంటి వేళ రేవంత్కి ఇది పెద్ద పరీక్ష.